కూడా వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున పేరిట శుభాభినందనాలు తెలియజేస్తాం. నిర్గమాకాండము 24వ అధ్యాయము 14వ వచనంలో దేవుని పర్వతాలుగా పిలువబడుతున్నటువంటి పర్వతాలు బైబిల్లో 2 ఉన్నాయండి. దేవుని యొక్క ప్రేమలో సీనాయి పర్వతం అంటే మోషేని ఆ పర్వతం మీదకి పిలిచి ధర్మశాస్త్రాన్ని 10 ఆజ్ఞలను ఇచ్చినటువంటి ఒక పర్వతం. అలాగే 2వ పర్వతం చూస్తే సియోను పర్వతం, యెరూషలేముకి దగ్గరగా ఉంటుంది ఆ పర్వతం. చదవండి 24:14. అతడు పెద్దలను చూచి, మేము మీ యొద్దకు వచ్చే వరకు ఇక్కడే ఉండుడి. ఇదిగో అహరోనును హూరును మీతో ఉన్నారు. ఎవరికైనా వ్యాజ్యమైన యెడల వారి యొద్దకు వెళ్ళవచ్చునని వారితో చెప్పెను. మోషే కొండ మీదకి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను కమ్మెను. కాబట్టి ఆ యొక్క కొండ పేరు సీనాయి కొండ. బాగా గుర్తుపెట్టుకోవాలి. సీనాయి కొండ వేరు, సియోను కొండ వేరు. మనందరం ఎక్కడికి చేరాలని పాటలు పాడతామంటే సియోను. సీనాయి కొండ ఏమో ఇశ్రాయేలులకు ధర్మశాస్త్రాన్ని ఇవ్వటానికి దేవుడు వాడుకున్నటువంటి పర్వతం. ఇది దేవుడి పర్వతమే. అలాగే సియోను కూడా దేవుని యొక్క పర్వతమే. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం. యెషయా గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుదాం పిల్లరా. ఆ కాలమున సియోనులో నుండి ధర్మశాస్త్రమును, యెరూషలేములో నుండి యెహోవా వాక్కు బయలు వెళ్ళెను. ఏమవుతుందంటే అప్పుడు ఆ కాలమున చెప్పండి. సియోను ధర్మశాస్త్రం. ఇప్పుడు ఇందాక ఎక్కడి నుంచి వచ్చింది చెప్పాలి. సీనాయి నుంచి. ఇందాక వచ్చిందేమో సీనాయి నుంచి. ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుందట? సియోను కొండ నుండి. చదవండి. యెరూషలేముకి దగ్గరగా ఉన్నటువంటి సియోను కొండ నుంచి దేవుడు వాక్యము వస్తుంది. ఎవరైనా యేసుక్రీస్తు వారు. ఈ సీనాయి పర్వతం ప్రాముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తుందండి ఇజ్రాయేల్ జీవితంలో, లేకపోతే ఇజ్రాయేల్ యొక్క చరిత్రలో. ఈ పర్వతం పైనే ఇజ్రాయేల్ ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించబడి పాలుతేళ్లు ప్రవహించే ప్రదేశమునకు వెళుతూ సీనాయి పర్వతం యొద్దకు వచ్చారు. 3వ రోజు అంటే ఐగుప్తులో నుంచి బయటకు వచ్చిన 3వ రోజు ఉదయమైనప్పుడు సీనాయి పర్వతం మీద ఉరుములు మెరుపులు బూర యొక్క మహాశబ్దం కలిగింది ప్రియులరా. ఆ యొక్క దేవుడు యెహోవా అగ్ని పర్వతము మీద దిగి వచ్చాడు. పర్వతం అంతా కూడా కంపించింది. మోషే 40 దినాలు దేవుని సన్నిధిలో గడిపి మరి దేవుని ద్వారా ఆ యొక్క 10 ఆజ్ఞలు. ఏమండి 40 రోజులు ఎందుకండి 10 ఆజ్ఞలు ఇవ్వటానికైనా అనొచ్చు. దేవుని యొక్క ఉద్దేశాలు వేరుకుంటాయి. ఎప్పుడు కూడా అన్నీ ఒకేసారి చేయడు. మోషే ముఖము ఎంతో ప్రకాశించింది ఆ సమయంలో, ప్రార్థనలో ఉన్నప్పుడు. మోషే దేవునితో 19వ అధ్యాయం చూడండి. నిర్గమాకాండము 19వ అధ్యాయము 16వ వచనము నుండి 19వ వచనం వరకు దేవుడు తన కంఠస్వరము చేత అతనిని ఉత్తరం ఇచ్చాడు. మాట్లాడుతూ ఉన్నాడు. చదవండి. 19వ అధ్యాయము 16వ వచనము నుండి 19వ వచనం వరకు. 3వ నాడు ఉదయమైనప్పుడు ఆ పర్వతం మీద ఉరుములు మెరుపులు సాంద్ర మేఘము బోర యొక్క మహాధ్వనియు కలుగగా పాడెములోని ప్రజలందరూ వణికిరి. దేవునిని ఎదుర్కొనుటకు మోషే పాడెముల నుండి ప్రజలను అవతలకు రప్పింపగా వారు పర్వతము దిగువన నిలిచిరి. యెహోవా అగ్నితో సీనాయి పర్వతం నుండి దిగి వచ్చినందున అదంతయు ధూపమయమై ఉండెను. దేవుని ప్రేమించిన పిల్లరా, ఇక్కడ మోషే దేవునితో మాట్లాడటం, ఆయన కొండ మీద దిగి. నేను ఆ ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు ఈ సీనాయి పర్వతం దగ్గరికి వెళ్ళాం. వెళితే అక్కడ రాళ్ళు అమ్ముతున్నారు. కొండ రాళ్ళు. ఆ కొండ కదా, పర్వతం కదా అది, దాని రాళ్ళు అక్కడ అమ్ముతూ ఉన్నారు. ఏమిటా ఆ రాళ్లలో విశేషం అంటే, ఆ రాళ్లలో మరి ఒక చెట్టు పొదలో కాలిపోతున్న చెట్టు ఎలాగైతే కనపడిందో ప్రభు వారు మోషేకి కనపడ్డారో, అలాగా ఆ రాయి అంతా కూడా ఎన్ని ముక్కలు చేసినా, చిన్న ముక్క చేసిన చివరికి
ఏమండి గోరంత ముక్క చేసినా కూడా దాంట్లో కూడా కనపడుతుంది. ఎన్ని ముక్కలు చేసినా దాంట్లో కనపడుతూనే ఉంటుంది. జనరల్గా ఏదో ఒక చోట కనపడింది అని అనుకోవడానికి కాదు, అదొక వింత. దేవుడు పర్వతం అది గుర్తు. ఏ పర్వతం మీద అలా రాదు. ఒక రాయి బాయిలు కొడితే ఉన్న ఆకారం రెండో రాయిలో ఉండదు, కానీ దీనిలో అలా కనపడదు. కాబట్టి 40 రోజులు దేవుడితో ఉండి సహవాసం చేసి దేవుడి యొక్క మాటలు విని ఆయనతో స్వయంగా మాట్లాడినటువంటి ఈ మోషే తర్వాత దినాల్లో ఈ సీనాయి అనేటువంటి ఈ యొక్క పర్వతము ముందు రోజులకు వచ్చేసరికి సియోను పర్వతంగా మారింది. సియోను అంటే మౌంట్ జైన్, సియోను పర్వతం. ఈ సియోను పర్వతం గురించి మాట్లాడటం మొదలు పెడతాడు దావీదు. కీర్తన 2వ కీర్తన 6వ చరణం, 2వ కీర్తన 6వ చరణం. నేను నా పరిశుద్ధమైన సియోను మీద, చూసారా ఏమొచ్చింది ఇక్కడ? ఇప్పుడు సీనాయి వచ్చిందా? సియోను వచ్చింది. సియోను మీద నా రాజును ఆసీనుగా చేసింది. దేవుని యొక్క మహిమను ఆనాడు మోషే సీనాయి పర్వతం మీద చూస్తే, ఇప్పుడు సియోను పర్వతం మీద మనము చూడబోతా ఉన్నాం. కాబట్టి దేవుని ప్రేమిస్తున్న ప్రియులారా, సూర్యచంద్ర నక్షత్రాలను సృజించినటువంటి దేవుడు కనుక యేసుక్రీస్తు పరలోకాన్ని భూలోకాన్ని పాలించు రాజై ఉన్నాడని దావీదు చక్కని మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. సియోను పర్వతం తనకు తానే వెలిగిపోతున్నటువంటి పర్వతం. ఎవరు దాన్ని వెలిగించాల్సిన పర్వతం కాదది. నీతి సూర్యుడైనటువంటి యేసుక్రీస్తు వారు ప్రియులారా ఆ పర్వతంపై ఆసీనుడై ఉన్నాడు కనుక ఆ పర్వతం ప్రకాశిస్తున్నది. దేవుడు ఎలాగుంటాడని రాస్తూ ఉంది ప్రకటన గ్రంథము, అలాగే పరమగీతము. ఆయన అతి ధవళవర్ణుడు. ఎలాగంట? ప్రకటన గ్రంథంలో మనం చూస్తే 1000 సూర్యకాంతులతో నింపబడినటువంటి వాడిగా ఉన్నాడు. ఆయన రూపాంతర కొండ మీదకి వెళ్ళినప్పుడు దగదగ మెరిసిపోతూ ఉన్నాడట. ప్రియులారా, తెల్లని వస్త్రములతో విరమించిన ప్రియులారా అవసరం లేదు. సర్వమానవాళికి కూడా పాపము నుండి శాపము నుండి విడుదల, శిక్ష నుండి విమోచన, మరణించి పునరుద్ధానమైనటువంటి పరలోకానికి ఆరోహణైనటువంటి యేసుక్రీస్తు వారిని మనము జ్ఞాపకం చేసుకుంటాము. కాబట్టి ఈ రోజున మానవుడు తన యొక్క జీవితంలో దేన్ని పొందుకోవాలో, దేన్ని మనము విసర్జించాలా అనేది తెలియటం లేదు. దేవాది దేవుడు సీనాయి పర్వతం పైన దిగి వచ్చి ఆ యొక్క 1200 సంవత్సరాల తర్వాత, ఎప్పటి నుంచి అండి? ఆ సియోను అనేటువంటి ఆ యొక్క పర్వతం దగ్గరికి రావటానికి సీనాయి దగ్గర నుంచి అంటే బయలుదేరి వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత 1200 సంవత్సరాల తర్వాత అదే నెలలో, అదే రోజున, అదే సమయంలో సియోను పర్వతం పైకి పరిశుద్ధాత్ముడు దిగి వచ్చాడు. పిల్లరా ఆలోచించండి, సేమ్ అదే పర్వతం. పిల్లరా ఇక్కడ సియోను పర్వతం అన్నాడు. పెంతెకొస్తు పండుగ దినము యేసు శిష్యులు అపోస్తలుడు దేవాలయంలో మేడగదిలో కూడుకొని ఉన్నప్పుడు అప్పుడు వేగముగా వీచు బలమైనటువంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చున్న ఇల్లంతయు నుండేనో అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి ఒక్కొక్క దాని మీద వాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారి ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడటం మొదలుపెట్టారు. దేవుని బిడ్డల మధ్య కలిగినటువంటి ఐక్యత, ప్రార్థన భారం ఏమండి, మరి పరలోక అగ్ని భూమి మీదకి దించబడినట్టుగా అపోస్తుల కార్యగ్రంథము 2వ అధ్యాయము 1 నుంచి 4వ వచనంలో మనకు కనబడతా ఉంది. పరమందు ఉండేటువంటి దేవుని యొక్క ఆత్మ ఇప్పుడు మనుషుల మధ్యకి వచ్చింది. సంఘము ఏర్పడింది. దేవుని సంఘముగా కూడుకున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు చేయు గొప్ప కార్యాలు వారికి తెలియచేశాడు. దేవుడు ఏం చేయాలి? వాక్యం ప్రకటించాలి, ధైర్యంగా ప్రకటించాలి, రక్షించాలి, శిష్యులుగా చేయాలి. ఇదే దేవుని యొక్క ప్రేమలో ప్రార్థన విజ్ఞాపన. సియోను అనగా దేవుడు నివసించు
స్థలం. సియోను అంటే దేవుడు నివసించిన స్థలం. దేవాలయంలోని మేడగది సియోనుకు సూచనగా కనపడతా ఉంది. ఎత్తైన ప్రదేశం కదా మేడగది అంటే. కాబట్టి దేవుడు కూడా పర్వతం మీదకి ఆసీనుడై ఉన్నాడు. ధర్మశాస్త్రము, ధర్మవిధులు, ధర్మ సంబంధమైనటువంటివన్నీ కూడా మోషేకి దేవుడు చూపించి ఆజ్ఞలుగా 10 ఆజ్ఞలుగా ఇచ్చాడు. సీనాయి పర్వతంపై దేవుడు తన చేతివాతతో రాసినటువంటి పలకలను రాసి దేవుడు మోషేకి ఇచ్చినట్టు. అయితే ఆ పలకలు నేను చూడలేదు, ఇజ్రాయెల్ దేశం వెళ్ళాను, కానీ ఆ పలకలు అయితే లేవు ప్రస్తుతము. కాబట్టి ఆజ్ఞలు మాత్రం, ఆ రాళ్ల మీద రాసిన ఆజ్ఞలు మాత్రం కనపడతా ఉన్నాయి. ఆది నుండి మరి ఆదికాండం నుండి ద్వితీయోపదేశకాండం వరకు కూడా ఇశ్రాయేలులకు దేవుడు 613 ఆజ్ఞలు ఇచ్చాడట. ఎన్ని ఇచ్చాడండి? 613. అయితే ఆ ఆజ్ఞలను వాళ్ళు పాటించలేకపోయారు. కనుక ఆ ఆజ్ఞలను రాసినటువంటి పరిశుద్ధాత్మ దేవుడే వారి యొద్దకు దిగి రావాల్సి వచ్చింది. ఉత్తరం రాసిచ్చినా కూడా పిల్లలు మార్కలేదంట. అందుకనే నానే పోయాడంట హాస్టల్ దగ్గరికి. అట్లుంది పరిస్థితి. అరే ఉత్తరం రాసి ఇలా ఉండండి, అలా ఉండండి, అలా చేయబాకండి అని రాస్తే ఎవడు పట్టించుకోలేదండి. నాన్న వచ్చేసరికి అన్నీ సెటరేట్ అయింది. అలాగే కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని మన మధ్యకు పంపారు. ఎందుకంటే ఆజ్ఞలను పాటించటం లేదు కాబట్టి. ఇప్పుడు ఏమొచ్చిందంటే హోలీ స్పిరిట్ అంటే పరిశుద్ధాత్మ వచ్చింది. ధర్మశాస్త్రం రాసిన పరిశుద్ధాత్ముడే అపోస్తలుల మీద కూడా వచ్చాడు. ఎవరు రాశారండి ఈ యొక్క వాక్యాలన్నీ? పరిశుద్ధాత్ముడే కదా. కానీ ఇప్పుడు ఎవరి మీదకి వచ్చాడు? మనుషుల మీదకి వచ్చాడు. పరిశుద్ధాత్మ ఎవరు? వీళ్ళరా మనలో అనేకులు పరిశుద్ధాత్మ అంటే చాలా మాటలు బైబిల్లో ఉన్నాయి కాబట్టి అంటూ ఉంటారు. గాలి అని, శబ్దమని, శక్తి అని, అగ్ని అని, నాలుకలని, ఏమండి విభాగించబడినటువంటి ద్వారా వచ్చిందని, పరిశుద్ధాత్మ శక్తి మీదకి వచ్చిందని వాటిని సూచనగా చెబుతారు. కానీ అది కాదు. నిత్యుడగు ఆత్మ. ప్రభువు ఎప్పుడు ఆత్మతో నిండే ఉంటాడు. నిత్యుడగు ఆత్మ. నా మొర ఆలకించమని ఎందుకు అడుగుతున్నావు ఆయన్ని? ఆయన ఆత్మ గనక మనము ఆత్మతో సత్యంతో ఆరాధన చేయమని ప్రభువారు యోహాను 4:24 రాశారు కదా. కాబట్టి ఎలా ప్రార్థన చేస్తే దేవుడు మన మధ్యన ఉంటాడో బైబిల్లో ఆయనే చెప్పాడు. ఒకరిద్దరు కలిసి ప్రార్థన చేస్తూ ఉంటే ఏకీభవించి వారి మధ్య నేను ఉంటాను. కాబట్టి దేవుడు ఆత్మ మన మధ్యకి రావాలి. నిత్యుడకు తండ్రి యొక్క ఆత్మ అన్ని స్థలాల్లో ఎక్కడైనా సరే దేవుడి యొక్క ఆత్మ మన మీదకి వస్తుంది. ఇంకా మేడగదిలోనేనా అండి అంటే కాదు. నువ్వు ఎక్కడ చేలో ఉండి ప్రార్థన చేసినా, మేడ మీద, మిద్దె మీద, గదిలో ఉండి ప్రార్థన చేసినా, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. నీవు నీ గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తే పరమందున్న దేవుడు నీకు దర్శనమిచ్చి ప్రతిఫలం ఇస్తాడని రాసి ఉంది. దేవుని యొక్క ప్రేమ ఎక్కడున్నా పరిశుద్ధాత్మ అనేవాడు ఎక్కడికైనా కూడా మనతో పాటుగా వస్తాడు. మనం పిలిస్తే పలుకుతాడు. మనకి మంచి ఆలోచనలు చెబుతాడు. సర్వోన్నత యొక్క శక్తి మాట్లాడే దేవుడు వారికి ఏమి ఇచ్చాడంట? వాక్ శక్తిని ఇచ్చాడట. కాబట్టి విలాపవాక్యాలు 5వ అధ్యాయము 17-18 వచనాల్లో చూస్తే ఆ సియోను పర్వతం ఏమైపోయిందంటే అండి, పరిశుద్ధమైన పర్వతం ఏమైపోయిందంటే పాడైపోయాను. ఎవరు పాడు చేశారు? ఇశ్రాయేలీయులు. నక్కలు దాని మీద తిరుగులాడుచున్నవని ఏడుస్తా ఉన్నాడు ఇర్మియా. చూడండి 17-18 వచనాలు 5వ అధ్యాయం. దీని వలన మాకు ధైర్యం చెయ్యన్నది, సియోను పర్వతము పాడైనది, నక్కలు దాని మీద తిరుగుచున్నవి, మా కన్నులు నేను చూచి మందగిలను. ఏమైపోతున్నాయండి ఈ రోజున? మనము మన హృదయములను సన్నిధిలో నిలబెట్టుకోవటం చేతగాక, లేదా ఆయన్ని అనుసరించడం చేతగాక, మన ఇళ్లల్లో బలిపీఠం కట్టుకోలేక, ఏదో మందిరంలోనికి పోతేనే ప్రశాంతంగా ఉంటుందని అనుకుంటున్నారు. కానీ మందిరంలోనికి పోయే పరిస్థితి లేకుండా అయిపోయింది ఐగుప్తులో ఉన్నప్పుడు 400 సంవత్సరాలు. అలాగే నెబుకద్నెజర్ రాజు తన దేశానికి తీసుకొని పోయినప్పుడు 70 సంవత్సరాలు. ఆ తర్వాత దరిదాపు 1830 సంవత్సరాల పాటు వాళ్ళకి రాజ్యమే లేదు, మందిరమే లేదు. మరి ఎక్కడ ప్రార్థన చేయాలి ఇప్పుడు?
మందిరం లేదు కదా. అంటే మందిరం ఉంటేనే పరిశుద్ధాత్ముడు వస్తాడని బైబిల్లో రాయడం లేదు పిల్లలు. దేవుని యొక్క ప్రేమలో మరి ఏమైపోయిందంటే పర్వతము పాడైపోయిందంట. ఇప్పుడున్నటువంటి ఈ ఆత్మ దేన్ని చేత నడిపించబడుతూ ఉంది అని ఆలోచన చేస్తే సార్వత్రిక సంఘంగా మార్చింది మేడగదిలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు. ఏమంట? నక్కలనగా సంఘములో మోసం చేయువారు, సంఘంలో మోసం చేస్తారు. లంచగొండులు, అధికారులు, స్వార్థపరులు, సేవకులు, పరిచారకులు. ఏమండి? భయంకరమైన బాధాకరమైనటువంటి విషయం ఏమంటే ఏమండి వీరంతా కూడా దేవుని సంఘాన్ని చీల్చివేయిస్తున్నారు. సంఘాన్ని ఏం చేస్తున్నారు? పాడు చేస్తూ ఉన్నారు. అందరికీ పాడైపోతున్న సంఘం కనబడుతూ ఉంది ఈ రోజుల్లో. విడిపోతున్న సంఘం, పారిపోతున్న సంఘం, మళ్ళీ లోకంలో కలిసిపోతున్న సంఘం. ఏమండి? సంఘ కార్యక్రమాలు దేవుడికి ఇష్టంగా కాక వాళ్ళ ఇష్టంగా నడిపించుకుంటున్న సంఘాలుగా మారిపోతూ ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవుడే వాళ్ళందరినీ ఉజ్జీవింపజేయాలని, ధర్మశాస్త్రం కాదని ప్రభువారే ఈ భూమి మీదకి దిగి వచ్చినట్టుగా పరిశుద్ధాత్మ దేవుడే దిగి వచ్చాడు. కొత్త నిబంధన గ్రంథంలో ఏ దారిలో నడుస్తున్నామో ఆ దారిలో కాకుండా ప్రభు యొక్క దారిలో నడవాలి. మనకు ఒక మంచి పాట కూడా రాశారు దీన్ని బట్టి. ఏమండి? నడుచుచున్నాను నా దారినని ఆ పాట మనకు కనపడుతుంది. కాబట్టి మనము ఏ దారిలో నడుస్తున్నామో తెలుసుకోవాలి. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో కూడా అంటాడు, గొర్రెల వలె నా ప్రజలు చెదిరిపోయారు అని. చెదిరిపోతూ ఉన్నారు ఈ రోజున. ఏమండి? దేవుడి పట్టణము అనగా పరలోకపు యెరూషలేమునకు వేవేల కొలది దేవదూతల యొద్దకును ఆయన దిగి వచ్చి ఉన్నాడు అని రాసింది హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 22వ వచనం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 22వ వచనం. ఇప్పుడైతే సీయోను కొండకును జీవము గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దేవదూతల యొద్దకును వచ్చి ఉన్నాడు. దేవుడు వచ్చి ఉన్నారు. దేవుని ప్రేమిస్తున్న యెరూషలేమునకును. ఏ యెరూషలేము అంటది? పరలోకపు యెరూషలేమునకు వేవేల కొలది దేవదూతలతో ఆయన వచ్చి ఉన్నారు. దేవుని మహిమ, ఇంగ్లీష్లో గ్లోరీ 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 అంటాం. గాడ్స్ గ్లోరీ అంటే దేవుని మహిమ. ఏమిటి దేవుడి మహిమ అని మనం ఆలోచన చేస్తే ప్రియులారా, దేవుని యొక్క అందమైనటువంటి ఆ యొక్క రాజ్యంలో నుండి అనంతమైనటువంటి పరిశుద్ధ దేవుడు ప్రత్యక్షపరచుటయే దేవుని యొక్క మహిమ. అంత గొప్ప శక్తి కలిగిన దేవుడు మన మధ్యకి రావటమే గొప్ప మహిమ. దేవుని ఉన్నతమైన పరిపూర్ణత బయలుపరచబడటానికి ప్రియులారా దేవుని మహిమగా మనం కొనియాడవచ్చు. ఆయన యెహోవా మహిమ మొదటిగా సీనాయి పర్వతం మీద దిగింది, తరువాత ప్రత్యక్ష గుడారంలోనికి వచ్చింది. ఆ తర్వాత సొలొమోను దేవాలయం కట్టిన తర్వాత దేవుని మహిమ దేవాలయం అంతా కూడా నిండిందని రాసింది బైబిల్లో. మోషే దేవుని మహిమను చూడగోరాడు, కానీ దేవుడు మోషేను బండ సందుల్లో కప్పి వెనక భాగం మాత్రమే చూపించాడు. నిర్గమాకాండము 33వ అధ్యాయము 22. చక్కగా నిద్రపోతుంది ఎక్కడికి పోయినా కూడా. మరి ఎందుకని బైబిల్ చూడు నిద్రబాబాకు. నిర్గమాకాండము 33వ అధ్యాయము 22వ వచనం. మోషే దేవుణ్ణి అడిగాడు, నిన్ను చూడాలి నాకు ఆశిందని. త్వరగా చదవండి. చూసారా? చూడాలని కోరిక కలిగింది మోషేకి, కానీ ముందు నుంచి నన్ను ఎవరు చూసి బతకలేరయ్యా, అందుకని నేను ఈ బండ సందులో పెడతా. బండ ఎవరయ్యా? క్రీస్తు. అందుకనే ఒక సిస్టర్ పాట పాడింది, బండ సందున పావురమా పేటు బీటల అని ఒక చక్కని పాట పాడుతూ వచ్చింది ఒక ఆమె, గుడ్డామె, మనకి దగ్గరే సత్యనపల్లి దగ్గరలో. కొత్త నిబంధనలో దేవుడు మహిమ దేవుడు కట్టినటువంటి దేవాలయంలోకి దిగి వచ్చింది పిల్లలు. అనగా
దేవాలయము అంటే మన దేహమే దేవుని ఆలయం. ఎక్కడికి వచ్చింది ఇప్పుడు? హృదయాల్లోకి వచ్చేసింది, మనుషుల్లోకి వచ్చేసింది. ఇంక ఇప్పుడు పర్వతాలు అవసరమా? అందుకని బైబిల్ ఏంటంటే రప్చర్ జరిగేటప్పుడు దేవుడు ఆకాశంలోకి వచ్చినప్పుడు ఎవరికి ఎక్కడెక్కడ ఉన్నా సరే వాళ్ళు లేపబడతారు. ఎందుకంటే వాళ్ళందరూ దేవుని ఆలయంతో నింపబడినటువంటి వారుగా మనకు కనపడతాం. దేవుడు కట్టిన దేవాలయంలో ఉండటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. దేవుని మహిమ చాలు. కాబట్టి దేవుడు మన హృదయమును ఆలయంగా చేసుకున్నాడని మీరు ఎరుగరా. అంటే ఇప్పుడు ఎవరు ఉంటారు ఇందులో? ఎవరు ఉండాలి? ఎవరిని ఉంచాలి? ఎవరు ఉంటే మనకి ఇష్టము? ఎవరుంటే మనకు కష్టం రాదు? ఎవరుంటే మనకు వ్యాధి రాదు? ఎవరుంటే మనకి లేమి రాదు? అంటే యేసయ్య నీలో ఉండాలి. యేసయ్య నీలో ఉంటే సమస్తమును సమకూర్చి జరిపించగల దేవుడని రోమాపత్రికలో రాయబడతాం. దేవుని మహిమ చూడాలంటే మనము మనోనేత్రాలు తెరవబడాలి. నీ అంతరంగంలో ఉన్న దేవుడిని నువ్వు చూడగలగాలంటే నీ జ్ఞాననేత్రాలు అవసరం. పాత నిబంధన గ్రంథంలో సీనాయి పర్వతం మీద దేవుడు అగ్గి దిగి వచ్చింది. ఇశ్రాయేలు పర్వతమునకు మరి బహుదూరంగా, అంటే దాదాపు 3000 అడుగులు దూరంగా అందరు పారిపోయారు. కానీ కొత్త నిబంధనలు ఎవరైనా పారిపోయారా? అందరు అక్కడే ఉన్నారు. అందరి మీదకి పరిశుద్ధాత్మ వచ్చింది. కొర్నేలి అంట మరి ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు లెక్క. పేతురు ప్రసంగం చేస్తూ ఉంటే వారందరి మీదకి దిగి వచ్చింది. ఎక్కడైనా పరిశుద్ధాత్మ దిగి వస్తుంది. ఫలానా స్థలం అనేది ఏమీ లేదు. దేవుడు యొక్క హృదయము, మన హృదయం ఆయన వైపు తిప్పితే వారందరికీ నిజంగా నువ్వు బాప్తిసం తీసుకొని మరి సాక్ష్యం చెప్పావా ఎప్పుడన్నా? దేవుడు మమ్మల్ని ఫలానా రోజున ఫలానా తేదీని రక్షించాడు, నా పాపములని నేను ఒప్పుకున్నాను, మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను వెనుతిరగలేదు, భయపడలేదు, దేవుడిని అంగీకరిస్తూనే ఉన్నాను. నా కుటుంబంలో బాధలు వచ్చినా, నా శరీరంలో బాధలు వచ్చినా, సంఘంలో బాధలు వచ్చినా, లేకపోతే నేచర్లో బాధలు వచ్చినా మేము ప్రభువుని మర్చిపోలేదు. మొన్న వరదలు వచ్చాయి విజయవాడలో. నీళ్ళన్నీ వాళ్ళ ఇళ్ళలోకి వస్తే చర్చి కూడా మునిగిపోయింది. దరిదాపుగా 4 అడుగుల ఎత్తులో నీళ్ళు ఉన్నాయి. ఏది? చర్చిలో. మరి ఇప్పుడు ఏం చేయాలి? ప్రియులారా గమనించండి. ఆదివారం వచ్చింది, వస్తే అందరూ బైబిల్ పట్టుకొని చర్చి దగ్గరికి పోయారండి. నీళ్ళల్లోనే ఆరాధన, నీళ్ళల్లోనే స్తుతి, నీళ్ళల్లోనే వాక్యం చెప్పాడు ఆయన. అవన్నీ వీడియోలు నేను చూసినప్పుడు దేవుణ్ణి ఏ సందర్భంలోనే ఎలాగైనా సరే మహిమపరచవచ్చు. ఏది వర్షం అడ్డం రాదు, భూకంపాలు అడ్డం రావు, యుద్ధాలు అడ్డం రావు అనేది అర్థం. ఎందుకంటే మొన్న ఈ మధ్య ఇజ్రాయేలీలు ఆ యుద్ధానికి వెళుతూ ఆ యుద్ధ భూమికి కొంచెం దూరంలో వాళ్ళందరూ కలిసి ఒకళ్ళొకళ్ళు చేతులు పట్టుకొని మరి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఏంటి? యుద్ధానికి పోతే కూడా. మరి ఆ టైంలో బాంబు వేస్తే దేవుడు కాపుదల ఉంటుంది వీళ్ళ. అలా రానేడు దేవుడు. కాబట్టి దేవుని ప్రేమించడం అనేది మనం నేర్చుకుంటే, సువార్త ప్రకటించడం అనేది నువ్వు నేర్చుకుంటే, సాక్ష్యం చెప్పడం అనేది నువ్వు నేర్చుకుంటే, పాపమును ఒప్పుకోవడం అనేది నువ్వు నేర్చుకుంటే దేవుడు నీతో మాట్లాడునుగాక. డెఫినెట్గా మాట్లాడతాడు. ఎందుకంటే ఇప్పుడు బాటిల్స్ తోటి మీరు మంచినీళ్ళు తాగారు. అదే ఎక్కడన్నా మనం బాటిల్ పట్టుకొస్తే ఈ మంచినీళ్ళేనా, తాగొచ్చా, బాగున్నాయా, ఉప్పగున్నాయా, సప్పగున్నాయా, తీయగున్నాయా, వేడిగున్నాయా, చల్లగున్నాయా, తాగితే ఏం కాదు కదా, ఎన్నో రకాల ప్రశ్నలు వేస్తాం. మరి అలాగే దేవుడు కూడా నీ గురించి నా గురించి ప్రశ్నలు వేస్తాడు కదా. హృదయం బాగుందా, కఠినంగా ఉందా, నెమ్మదిగా ఉందా, ప్రేమించేటట్టుందా, ఒప్పుకునేటట్టుందా, ఆరాధించేటట్టుందా, పాడేటట్టుందా, సన్నిధిలో మోకరించేటట్టుందా, అనేక రకాలుగా దేవుడు కూడా మనల్ని పరీక్ష చేస్తూ ఉంటాడు. ఇక్కడ మోషే మాత్రమే దేవుడితో మాట్లాడాడు. సియోను పర్వతంలో అపోస్తులందరితో దేవుడు మాట్లాడాడు.
అక్కడ ఒక్కడు, ఇక్కడ 100. కాబట్టి దేవుడు అన్ని భాషలతో కూడా ఏ భాషతో నువ్వు ఉంటే ఆ భాషతో నీతో మాట్లాడి నీకు సమాధానము ఇవ్వగలడు. దేవుడు అంటే పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ అంటే బలం, గాడ్స్ స్ట్రెంగ్త్, దేవుని యొక్క బలం. మనం పాట పడతాం కదా, యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం. చూడండి, ఎవరు బలం? యెహోవాయే బలం. పాత నిబంధనలో దేవుడు ఉదయమున 3 గంటల సమయంలో సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చాడు. ధర్మశాస్త్రమును మోషేకి ఇచ్చాడు. బలము తనదని దేవుడు సెలవిచ్చాడు. యోబు కూడా అంటాడు, బలము నాది అని 2 మారులు నాతో పలికెను అంటాడు. ఆయన తన ప్రజలను ఆశ్రయంగా ఉన్నటువంటి దేవుడు. వారి శత్రువుల ఎదుట బలమైన కోటగా నుండి వారికి అనేక విజయాలు చేకూర్చారు. కొత్త నిబంధనలో ఉదయం 3 గంటలకు పరిశుద్ధాత్మ అభిషేకము వారి మీదకి దిగి వచ్చింది. 10 రోజులు ప్రార్థన. ప్రియులారా, మరి వారందరూ కూడా బలంగా ప్రార్థన చేశారు. 6 గంటల సేపు ప్రార్థన చేస్తూ వచ్చారు. 9 గంటల నుంచి 3 గంటల వరకు. ప్రభువారు శ్రమ పడింది కూడా ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నము 3 గంటల వరకు. 6 గంటల సిలువలో ఆయన శ్రమ పొందారు. 6 గంటల ప్రార్థన. ఏం జరిగిందండి? వీళ్ళందరి మీదకి కూడా పరిశుద్ధాత్మ దిగొచ్చి. మరి మన మీద కూడా ఒకప్పుడు దేవునికి ఆత్మ ఉండేది. అయితే దాన్ని రాను రాను ప్రార్థన తగ్గిపోవడం వల్ల దాన్ని కూడా పోగొట్టుకుంటున్నారు. ఏదో మొక్కుబడిగా కాసేపు వచ్చి ఒక పాటలు పాడి కాస్త ప్రార్థన చేసి వాక్యం చదువుకొని వెళ్ళిపోతా ఉన్నాం. మొరపెట్టుతుంది లేదు, కన్నీరు గార్చింది లేదు, దొర్లింది లేదు, దుఃఖపడింది లేదు, వేదన పడింది లేదు, ప్రభువా ఎందుకు చేయవని బతిమిలాడుకున్నది లేదు. కానీ దానియేలు 6వ అధ్యాయంలో దినదినము 3 మారు ప్రార్థన చేస్తూ దేవుడిని ఏం చేస్తున్నాడంట? బతిమిలాడుకుంటున్నాడు. బతిమిలాడుకోవడం అనేది ఎంతో ఇంపార్టెంట్ పిల్లలు. దేవుడిని అడగాలి మనం ప్రతిదీ కూడా. అలాగా 6 గంటలు వీళ్ళు ప్రార్థన చేశారు బలంగా. 3000 మంది రక్షించబడ్డారు పిల్లలు. ఆ ప్రార్థన తర్వాతనే వాళ్ళు వాక్యం చెప్పారు. ఎప్పుడైతే పేతురు మాట్లాడుతూ వచ్చాడో అన్ని జనులు అనేక మంది ఉన్నారంట అక్కడ. వాళ్ళందరిలో 3000 మంది రక్షించబడ్డారు, సంఘంలో చేర్చబడ్డారు పిల్లలు. దేవుడి అభిషేకము, దేవుని బలము వారి మీద బహుగా పనిచేస్తూ ఉంది. దేవాలయం వద్ద మరి కుంటివాన్ని బాగు చేయటం మరి చూశారు ప్రియులారా. మరి విన్నవారు 5000 మంది రక్షించబడ్డారు అని బైబిల్ మనకు కనపడతా ఉంది. దేవుని యొక్క సంఘములో చేర్చబడ్డారు ప్రియులారా. అయితే మనము కూడా మీకా భక్తుడు బాధాకరమైన భయంకరమైనటువంటి సత్యాన్ని చెప్తా ఉన్నాడు. ఏంటంటే మనము చూచుచుండగా సియోను అపవిత్రపరచబడును గాక అని చెప్పుకొనుచు అన్ని జనుల అనేకులు నీ మీదకి కూడి వచ్చి ఉన్నారు. మీకా గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనం. 4వ అధ్యాయం 11. మనము చూచుచుండగా ఏమైందంట? సియోను అపవిత్రపరచబడింది అంట. దేవుని ప్రేమిస్తున్నాడు. ఏమైపోతుందని చెప్తున్నాడు? అపవిత్రపరచబడుతుందంట సియోను. పరిశుద్ధ పర్వతము, మరి ఆత్మతో నింపబడినటువంటి పర్వతము అపవిత్రపరచబడుతూ ఉందంట. దేవుని ప్రేమించాడు. మనం చూస్తుండగా ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ మందిరాలు కూల్చివేస్తున్నట్టు సంఘటనలు మీరు చూస్తూ ఉన్నారు. పిల్లలు వారి ఇళ్లను తగలబెడతా ఉన్నారు, స్త్రీలను అత్యాచారాలు చేస్తూ ఉన్నారు, అమానుష్యమైనటువంటి కార్యాలు చేస్తూ ఉన్నారు. కొన్ని స్థలాల్లో సత్య సువార్త ప్రకటించే వారిని సజీవంగా హింసించి మరి చంపుతున్నారు, లేదా జైల్లో పడుతున్నారు, చంపేస్తున్నారు. సువార్త ప్రకటిస్తే ఒప్పుకోమని చెప్తున్నారు. ఆనాడు మరి అపోస్తలుడైన పౌలు కాలంలో ఎలాగైతే శిష్యులు బాధపడ్డారో వారిని కూడా ప్రకటించడానికి వీల్లేదని చెప్పారో అలాగనే ఇప్పుడు కూడా జరుగుతూ ఉన్న విషయాలు మనకు తెలుసు. మొన్నటి దాకా ఒక మరి క్రైస్తవ సహోదరుడు చనిపోతే అతనికి సపోర్ట్ చేసినటువంటి వాళ్ళు ఈ రోజున లేదు ఆయన నిజంగానే మందు తాగి బండి నడిపి చనిపోయాడని చెబుతున్నారు. ఏంటి ఆ రోజు అంత గట్టిగా వాదించారు కదా, అతను మందు తాగుతాడా, సేవకుడు మందు తాగుతాడా అంటే అబద్ధం అని చెప్పిన వాళ్ళే ఈ రోజున ప్రభుత్వం వాళ్ళ మెడలు వంచి ఇలాగ చెప్పండి అని చెప్పి ఇచ్చారు. డబ్బుకు లోకం దాసోహం అన్నారు. ప్రభుత్వానికి ఏదైనా మరి చేయాలనుకుంటే వాళ్ళని మెల్లిగా
స్లో పాయిజన్గా వాళ్ళని చేస్తుంది. ఒక్కొక్కళ్ళు తప్పించేస్తూ ఉంది. మీరు గమనించారో లేదు. మరి మొన్నటి దినాన కోర్టులో కూడా హర్షకుమార్ గారిని హైకోర్టు ప్రశ్నించింది. ఆయన తాగి నడిపినట్టుగా రిపోర్ట్స్ కనపడతా ఉన్నాయి. మీరు తాగలేదని చెప్పడానికి రుజువులు ఏమైనా ఉన్నాయా అని అడిగారు. వాయిదా వేశారు 30వ తారీఖు. పిల్లలు ఆలోచించేయండి. తగిన సమయంలో ఆయన బలము ప్రదర్శించువాడై ఉన్నాడు. టైం పడుతుందండి, ఎమ్మటే జరగాలనే లేదు. కొన్ని జరుగుతాయి, కొన్ని రానున్న దినాల్లో ఆయన యొక్క శక్తి ఏంటో కనబడుతుంది. అమానుషమైనటువంటి కార్యాలు. కొన్ని స్థలాల్లో సువార్తే లేకుండా ఆపేస్తూ ఉన్నారు. మందిరంలో ప్రార్థన జరుగుతుంటానే మందిరాన్ని కూల్చేశారు. పిల్లరా, నైజీరియాలో అయితే ఆ యొక్క ముష్కరులు గన్నులతో విశ్వాసులను కాల్చేశారండి. ఒక 4 రోజుల క్రితం. పారిపోవడానికి కూడా లేదు. ఎక్కడో ఇలాగే పొలాల్లో కట్టారు చర్చి. మరి వాళ్ళు దూరం నుంచే కాల్పులు మొదలుపెట్టారు. వచ్చినట్టు కాల్చి అవతల వారేసారు. ఎవడు మాట్లాడట్లా. ప్రియులరా, తండ్రి అయిన దేవుడు ధర్మశాస్త్రాన్ని తన ప్రజలకు ఎందుకు సీనాయి పర్వతం మీద నుంచి దిగి వచ్చి మోషేకి ఇచ్చాడు. ఆ ధర్మ విధులను సకల జనులచే పాటింపజేయాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీదకి వచ్చారు. ఆ ధర్మశాస్త్రం రాసిన పరిశుద్ధాత్మ దేవుడే సియోను పర్వతం మీద కూడా దిగి వచ్చారు. ప్రియులరా, మనందరికీ ఆ పరలోక రాజ్యం తీసుకుపోయేంత వరకు కూడా ఈ పరిశుద్ధాత్మ దేవుడు ప్రియులరా మరి మనలోను మరి మనతోనూ ఉండి మనలను దీవించునుగాక. దేవుడి యొక్క కృప, దేవుడి యొక్క ఆత్మ మీ మీద నడిపించబడి ఆత్మలో ఎదిగి ఫలించుదురుగాక. మీ కుటుంబంలోని ప్రతి వారు కూడా దేవుడి రాజ్యానికి వారసులు అవటానికి సిద్ధపడుదురుగాక. దేవుని యొక్క కృపలో మరొక పర్యాయం మనం కలుసుకునేంత వరకు కృపాక్షేమాలు మీ వెంట ఉండునుగాక.